ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రేయభిలాషులకు భగవద్భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ యొక్క వీడియోలో మనము గురు పౌర్ణమి విశిష్టత, సనాతన ధర్మంలో గురువు యొక్క మహిమ అనే విషయాన్ని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నము చేద్దాము. గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినాల్లో ఒకటి. ఇది ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమి రోజున ఈ పండుగను మనము జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజులో వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. మహర్షి వేదవ్యాసుడు ఈ రోజున జన్మించినందున ఆయనకు నివాళిగా గురు పూజ కార్యక్రమాలు కూడా మనము జరుపుకుంటూ ఉంటాము. గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకోవాలి? వేదాలను 4 భాగాలుగా విభజించి మహాభారతము, అదేవిధంగా 18 పురాణాలను బ్రహ్మసూత్రాలను రచించిన మహర్షి వేద వ్యాస మహర్షిని స్మరించడానికి, మనకు జ్ఞానము ప్రసాదించిన గురువుల పట్ల కృతజ్ఞత తెలియజేయడానికి, ఆధ్యాత్మిక మార్గంలో గురువు స్థానం దేవుని కంటే కూడా గొప్పదని గుర్తు చేసుకోవడానికి. గురువు యొక్క మహిమ శాస్త్రాలు ఎలా చెబుతున్నాయి అంటే, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మస్వరూపుడు. అంటే గురువు అనగా అంధకారములో ఉన్నటువంటి వాడికి వెలుగుదారి చూపెట్టువాడు గురువు అవుతారు. గురు పౌర్ణమి రోజున చేయవలసినవి: ఉదయాన్నే చక్కగా తలంటు స్నానము చేసుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. గురువు, తల్లిదండ్రులు, ఆచార్యులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. వేదవ్యాస మహర్షి చిత్రానికి లేదా విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. సాయిబాబా, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించడం చాలా శుభప్రదం. గురు మంత్రము, గాయత్రి మంత్ర జపము, విష్ణు సహస్రనామావళి లేదా గురుగీత పారాయణం చేయడం చాలా శుభదాయకంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు, విద్యాదానము, గోసేవ, దాన ధర్మాలు చేయడం అత్యంత పుణ్యప్రదం. గురు పౌర్ణమి జ్ఞానము, వివేకము పెరుగుతాయి. గురువు యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. కుటుంబంలో కూడా శాంతి, ఐశ్వర్యము పెరుగుతాయని, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా సాయిబాబా వారు భక్తులకు ప్రత్యేకంగా ఈ విధంగా చెప్పాడు. షిరిడి సాయిబాబా తన గురువును అత్యంత భక్తితో సేవించారు. అందువల్ల గురు పౌర్ణమి రోజున సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, అభిషేకాలు, భజనలు, అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున సాయిబాబాను భక్తిగా, శ్రద్ధగా ఆరాధిస్తే గురుకృపతో పాటు సాయి కృప కూడా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. గురు పౌర్ణమి అనేది కేవలం పండగ మాత్రమే కాదు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి
జ్ఞాన ప్రకాశాన్ని చూపించే గురువుకు కృతజ్ఞతగా సమర్పించే పవిత్రమైన రోజు. గురువును భక్తిగా శ్రద్ధగా స్మరించి ఆయన బోధించిన మార్గంలో నడవడం గురుకృపకు నిజమైన అర్థము. గురుకృప ఉంటే గమ్యం సులభం. గురు అనుగ్రహమే జీవితానికి వెలుగు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి నమః.